ఎవర్రా అమ్మాయి? ఒక అమ్మాయినన్నా, మంచి అమ్మాయినన్నా. హాయ్ హలో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అలర్ట్ మెషిన్ ఓపెన్ చేసుకున్న తర్వాత డిస్క్రిప్షన్ ఇచ్చిన ఫుల్ ప్రాజెక్ట్ నుంచి ఇంపోర్ట్ చేసుకొని ఓపెన్ చేసుకుంటే మనకి ఇలా స్టార్టింగ్లో ఇలా వస్తుంది. ఒక ఎఫెక్ట్ ఉంటుంది, సింగిల్ ఎఫెక్ట్తో వీడియో ఎడిటింగ్ ఉంటుంది. స్టార్టింగ్ వచ్చేసి కింద ప్లస్ ఐకాన్ సింబల్ పైన క్లిక్ చేసుకొని మీడియాలోకి వెళ్ళి మీకు డిస్క్రిప్షన్లో వీడియో లింక్ ఇస్తాను. ఒకటి వీడియో డౌన్లోడ్ చేసుకొని యాడ్ చేసుకుంటే మనకి ఇలా వచ్చేస్తుంది, డైలాగ్ వస్తుంది. లాస్ట్కి వచ్చేసి లాంగ్ ప్రెస్ చేసి టూ లేయర్ మధ్య పెట్టేసుకుంటే ఇలా వచ్చేస్తుంది. సార్ డైలాగ్ ఇల్లండి. ఇలా వస్తుంది. ఇక్కడ మీరు ఏం చేయండి అంటే ఫోటో పైన క్లిక్ చేసుకొని కింద ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేసి 3 డాట్స్ క్లిక్ చేసి ఇక్కడ 3 డాట్స్ ఉంటుంది, 3 డాట్స్ క్లిక్ చేసి కాపీ ఎఫెక్ట్ చేసుకోండి. ఫోటోని డిలీట్ చేసి 5.2 మిల్లీ సెకండ్ దగ్గరకు వచ్చేసి ప్లస్ సెకండ్ సింబల్ పైన క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళి మీరు ఎవరు ఫోటోస్ వీడియో ఎడిట్ చేసుకోవాలనుకుంటే వాళ్ళ ఫోటోని సెలెక్ట్ చేసుకొని పైన 3 డాట్స్ క్లిక్ చేసుకొని ఫుల్ కాంపోజిషన్ తీసుకొని ఫోటోని లాంగ్ ప్రెస్ చేసి ఫోటోని ఎక్స్టెండ్ చేసుకొని కింద ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేసి 3 డాట్స్ క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్. మళ్ళీ సేమ్ ప్లస్ సెకండ్ మీడియా నెక్స్ట్ ఫోటో పైన 3 డాట్స్ ఫుల్ కాంపోజిషన్ ఫోటోని ఎక్స్టెండ్ చేసుకోండి. కింద ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్. మళ్ళీ ఫోటో సెలెక్ట్ చేసుకొని పైన 3 డాట్స్ ఫుల్ కాంపోజిషన్ ఫోటోని ఎక్స్టెండ్ చేసుకొని కింద ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్. మళ్ళీ ప్లస్ సెకండ్ మీడియా నెక్స్ట్ ఫోటో కింద ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్. ఫోటోని కొద్దిగా ఎక్స్టెండ్ చేసుకోండి. ఇలా వచ్చేస్తుంది. ఎక్స్టెండ్ చేసుకున్న తర్వాత పైన షేర్ ఇక్కడ స్టార్టింగ్కి వచ్చేసి ఇక్కడ డిస్క్రిప్షన్లో ఇంకా వీడియో ఇస్తాను. వీడియోని డౌన్లోడ్ చేసుకొని దాన్ని కూడా యాడ్ చేసుకుంటే మనకి ఇలా వస్తుంది. ఇంకా ఫస్ట్ ఫోటో వరకు వచ్చేసి ఫోటోని ఎక్స్ట్రా పార్ట్ ఉంటే కట్ చేసుకుని వీడియోకి క్లిక్ చేసుకొని ఇక్కడ బెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళి ఇంకా లైటింగ్ ఆప్షన్లోకి వెళ్ళి స్క్రీన్ చేసుకోండి. ఇలా స్క్రీన్ చేసుకుంటే మనకు ఇలా స్టార్టింగ్లో ఇలా వచ్చేస్తుంది. ఇలా ఎంట్రీ చేసిన తర్వాత పైన షేర్ ఐకాన్ సింబల్ ఉంది, షేర్ ఐకాన్ సింబల్ పైన క్లిక్ చేసుకొని వీడియోని మంచి క్వాలిటీలో పెట్టేసుకోండి. కింద ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంటుంది, ఎక్స్పోర్ట్ కొట్టేసుకోండి. థ్యాంక్ యూ.